భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీపీఎస్సి మరికొన్ని ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా తేదీలను ఖరారు చేసింది. 8 శాఖల పోస్టులకు పరీక్షా తేదీల ఖరారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి 8 విభాగాల పోస్టులకు పరీక్షల తేదీలను ప్రకటించింది. 8 విభాగాల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ కామన్ గా ఉండే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ GSMA పేపర్ ను ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించనుంది. సబ్జెక్ట్ పేపర్ పరీక్షలను వివిధ తేదీల్లో నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఏపీపీఎస్సి కార్యదర్శి ఐ నరసింహమూర్తి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. మొదటి సెషన్ లో నిర్వహించే పరీక్షను ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ లో నిర్వహించే పరీక్షకు మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. రాష్ట్రంలో విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మాత్రమే పరీక్షా కేంద్రాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక మరి ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి పరీక్షా తేదీలు మనం గమనించినట్టయితే పరీక్ష పేరు, తేదీ, సబ్జెక్ట్ పేరు అంటూ చూస్తూ ఉన్నాం. మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పేపర్ 2 ఏప్రిల్ 28న, పేపర్ 3 ఏప్రిల్ 29న, పేపర్ 2 ఏప్రిల్ 27న. ఎవరికి అంటే వైద్య ఆరోగ్య లైబ్రేరియన్ కు, రెండో పోస్ట్ వైద్య ఆరోగ్య లైబ్రేరియన్ కు పేపర్ 2 ఏప్రిల్ 27వ తేదీన ఉండబోతోంది. అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ కు ఏప్రిల్ 30న పేపర్ 2, పేపర్ 3 పరీక్షలు ఉండబోతున్నాయి. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ వికలాంగులకు వికలాంగ వయోవృద్ధ ట్రాన్స్జెండర్లకు ఏప్రిల్ 2న, ఏప్రిల్ 27న పేపర్ 2 ఉండబోతోంది. ఇక గ్రౌండ్ వాటర్ సర్వీస్ అసిస్టెంట్ కెమిస్ట్ కు పేపర్ 2 ఏప్రిల్ 28న, పేపర్ 3 ఏప్రిల్ 29న ఉండబోతోంది. ఇక అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రిసిటీ ఇన్స్పెక్టర్ సర్వీస్ వారికి పేపర్ 2 ఏప్రిల్ 28న ఉండబోతోంది. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సర్వీస్ వారికి ఏప్రిల్ 29న పేపర్ 2 ఉండబోతోంది. ఇక ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కు ఏప్రిల్ 30న పేపర్ 2, పేపర్ 3 పరీక్షలు ఉండబోతున్నాయి. మరి పేపర్ 2, పేపర్ 3కి సంబంధించిన సమాచారం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక పేపర్ 1 అయితే అందరికి కామన్ గా ఉండబోతోంది, అదే ఏప్రిల్ 28వ తేదీన. మరి ఇదే సమాచారాన్ని మనం మరింత క్షుణ్ణంగా ఇక్కడ కూడా చూడవచ్చు. మొత్తం 8 నోటిఫికేషన్లకు ఉమ్మడిగా జనరల్ స్టడీస్ పరీక్షను ఏపీపీఎస్సి ప్రకటించింది అంటూ చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో జారీ చేసిన 8 నోటిఫికేషన్లకు రాత పరీక్షలను వచ్చే ఏప్రిల్ 27 నుంచి అదే నెల 30వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ 8 పరీక్షల్లో పేపర్ 1 గా ఉండే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పేపర్ ను మాత్రం ఉమ్మడిగా ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఒకే సిలబస్ తో పరీక్ష నిర్వహిస్తున్నందున అభ్యర్థుల సన్నద్ధతకు సమయం ఆదా కావడంతో పాటు ప్రశ్నాపత్రం రూపకల్పన, మూల్యాంకనం సులువుగా ఉంటుందని ఏపీపీఎస్సి చైర్పర్సన్ అనురాధ తెలిపారు. పరీక్షలు జరగనున్న నోటిఫికేషన్లు ఇవే: అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్, లైబ్రేరియన్ వైద్య ఆరోగ్య శాఖ, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ దివ్యాంగుల సంక్షేమ శాఖ, అసిస్టెంట్ కెమిస్ట్ భూగర్భ నీటిపారుదల, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఫిషరీస్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు గతేడాది వెలువడ్డాయి. వీటికి అనుగుణంగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు కృష్ణా, విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో జరుగుతాయని ఏపీపీఎస్సి తెలిపింది. పూర్తి వివరాలు వెబ్సైట్ లో ఉంచినట్లు పేర్కొంది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం కల్పించాలి. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష రాసేందుకు ప్రిలిమ్స్ ద్వారా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు అర్హత కల్పించాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సిని కోరుతున్నారు. గ్రూప్ 2 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 1:100 నిష్పత్తి విధానాన్ని అనుసరించారని తెలిపారు. తెలంగాణలో 31,000 మందికి గ్రూప్ 1 ప్రధాన పరీక్ష రాసేందుకు అర్హత కల్పించారని గుర్తు చేశారు. ఇక పాలిటెక్నిక్ లెక్చరర్ నోటిఫికేషన్ ను పునః పరిశీలించాలి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో క్యారీ ఫార్వర్డ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన 13/2023 నోటిఫికేషన్ పై పునః పరిశీలన జరపాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సి చైర్పర్సన్ కు విజ్ఞప్తి చేశారు. గతేడాది ఆగస్టులో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లు కేటాయించారని అన్నారు. ఈ విధానంపై పునః పరిశీలన జరిపి పురుష అభ్యర్థులకు నష్టం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి ఏపీపీఎస్సి
8 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షా తేదీలు విడుదల చేయడంతో పాటు ఈ 8 నోటిఫికేషన్లకు జనరల్ స్టడీస్ అనేది అందరికీ కామన్ గా ఒకే రోజు పరీక్ష నిర్వహించడం జరుగుతోంది. ఇక మిగిలిన పేపర్ 2, పేపర్ 3 మాత్రం సపరేట్ గా నిర్వహిస్తుంది. పేపర్ 1 మాత్రం అందరికీ కామన్ గా నిర్వహించడాన్ని మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పుస్తకాల బరువు తగ్గనుందోచ్ అంటూ సమాచారాన్ని చూస్తున్నాం. 1 నుంచి 5 తరగతుల వరకు సెమిస్టర్ల వారీగా ఒకే పుస్తకం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. సెమిస్టర్ల వారీగా అన్నిటినీ కలిపి ఒకే పాఠ్య పుస్తకంగా తీసుకురావాలని నిర్ణయించింది. 1, 2 తరగతులకు సంబంధించి మొదటి సెమిస్టర్ అన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పాఠ్య పుస్తకంగా తీసుకురానున్నారు. దీనికి అదనంగా మరో వర్క్ బుక్ ఉంటుంది. 2వ సెమిస్టర్ లోనూ అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే పాఠ్య పుస్తకంగా ఇస్తారు. వర్క్ బుక్ ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శుక్రవారం నిర్వహించిన చర్చల్లో పాఠశాల విద్యాశాఖ అధికారులు వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న పలు అంశాలను వెల్లడించారు. 3 నుంచి 5 తరగతులకు మొదటి సెమిస్టర్ లో భాషా సబ్జెక్టులన్నీ కలిపి ఒక పుస్తకం వర్క్ బుక్, ఇతర సబ్జెక్టులన్నీ కలిపి మరో పుస్తకం వర్క్ బుక్ ఇస్తారు. 9, 10 తరగతుల్లో ప్రస్తుతం ఉన్న హిందీ పాఠ్య పుస్తకాన్ని తొలగించి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి రూపొందించిన పాత పుస్తకాన్ని తీసుకొస్తారు. ఇక అనుమతి లేకుండా గైహాజరైతే నెలకో పాయింట్ తగ్గింపు. అనుమతి లేకుండా గైహాజరయ్యే ఉపాధ్యాయులకు బదిలీల సమయంలో నెలకో పాయింట్ చొప్పున గరిష్టంగా 10 మైనస్ పాయింట్లు ఇస్తారు. సంక్రాంతి సెలవులు పూర్తయ్యేలోపు ఉపాధ్యాయులు ఆన్లైన్ లో వివరాలను నవీకరించుకోవాలి. అంటే టిస్ డేటాను అప్డేట్ చేయాలి. ఇప్పటి వరకు 94,000 మంది తమ వివరాలను నవీకరించుకున్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు చట్టం తీసుకొస్తారు. ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు. బదిలీల్లో కేటగిరీల వారీగా పాయింట్లు ఉంటాయి. ఇక ఇప్పుడే చెప్పిన సమాచారాన్ని మరలా ఇక్కడ చూస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి 9, 10 తరగతుల్లో రాష్ట్ర హిందీ. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు హిందీ పాఠ్యాంశాల్లో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి SCRT సిలబస్ ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం NCERT సిలబస్ అమలు చేస్తున్నారు. అది ఉత్తరాది రాష్ట్రాలకు అనుకూలంగా, దక్షిణాది విద్యార్థులకు క్లిష్టంగా ఉండటంతో వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర హిందీ సిలబస్ ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం జరిగిన సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రానికి 7,000 కోట్ల నిధులు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటాల పంపిణీ కింద ఏపీకి 7,000 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణకు ఇదే పద్దు కింద కేంద్రం 3,637 కోట్లను విడుదల చేసింది. జనవరి నెలకు గాను ఇవ్వాల్సిన పన్నుల వాటా పంపిణీ నిధులను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసింది. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం 1,73,030 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.